ఏం మర్చిపోరు తెలంగాణ ప్రజలు. మీరు చేసిపోయిన గాయాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటాయి. మీ చంద్రబాబులు, మీ రాజశేఖర రెడ్డిలు చేసినాయి. ఒక్కటి ఆంధ్రప్రదేశ్కు 350 టీఎంసీల నీళ్ళ నిల్వ చేసే ప్రాజెక్టులను పూర్తి చేసుకున్న రాజశేఖర రెడ్డి, చంద్రబాబులు తెలంగాణలో 3.5 క్యూసెక్కుల నీళ్ళ నిల్వ చేసే ఒక కొత్త చెరువును కట్టిందా? చూపిస్తారా? నిలబడతారా? చర్చకు వస్తారా? దమ్ముందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడా? బట్టి విక్రమార్క వస్తాడా? లేదా ముఖ్యమంత్రి వస్తాడా? చేద్దామా చర్చ? అదే మహబూబ్నగర్లో చేద్దామా, ఖమ్మంలో చేద్దామా, వరంగల్లో చేద్దామా, ఆదిలాబాద్లో చేద్దామా, నల్గొండలో చేద్దామా? మళ్ళీ పోయినా రాక్షసుల జ్ఞాపకాలు తీస్తూ తెలంగాణ ప్రజల మనసులు గాయపరుస్తూ ఉన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలో వెలుగొచ్చిందా? మీరు మాట్లాడుతున్న మీ పాత భాషలైన తెలంగాణకు దుర్మార్గంగా అన్యాయం చేసిన మీ నాయకులతో వచ్చిందా? మాట్లాడదాం, రావాలి చర్చకు దమ్ముంటే. ఏ ఒక్కదాని మీదనైనా ఉద్యోగాల విషయంలో చర్చకు వస్తారా? ప్రాజెక్టుల విషయంలో చర్చకు వస్తారా? కనీసం 24 గంటల కరెంటు వరుసగా 5 ఏళ్ళు ఇచ్చి చూపించిపోతే దాన్ని నడపడం చేత కావట్లేదు. కాళేశ్వరం కట్టి వరుసగా 4 సంవత్సరాలు నీళ్ళు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ నియోజకవర్గానికి, నీ పాత నియోజకవర్గానికి, నీ కోదాడకు, ఇప్పుడు నీ హుజూర్నగర్ ఏదైతే మా చిన్న సీతారాం తండా పక్కన నీ ఊరు దాకా నీళ్ళు తీస్తే వాటిని కూడా మళ్ళీ ఇచ్చే చేత కట్టలేదు మీకు. గా సోయి లేదు, గా జ్ఞానం లేదు. ఇక మీరు మేమేందో ప్రాజెక్టులు మేమే చేసినాం, 8 నెలలనే కట్టేసినాం, మీరు 30% కడితే మేము 70% కట్టినాం. చూపిస్తారా? ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టి పని చేయించింది. ఇవాళకి కూడా ఇంకా కాళేశ్వరం నీళ్ళు రావాలని మొత్తుకుంటున్నారు ప్రజలు. ఇచ్చే అవకాశం ఉంది. అయినా మీ దుర్మార్గ ఆలోచనలతోని కేసీఆర్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మేము ఎల్లంపల్లి నుంచి ఎత్తుతాం, కింది నుంచి ఎత్తాం, తీసుకురండి. ఎల్లంపల్లి నుంచే తేవాలే 140 టీఎంసీలు నీళ్ళు నిల్వ చేయడానికి కేసీఆర్ ఏదైతే ప్రాజెక్టులు పూర్తి చేసిండో మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నీళ్ళు వెనకకి తీసుకుపోయి సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మిడ్ మానేర్, లోయర్ మానేర్ కావచ్చు, అన్ని నింపాలి. దాంతోపాటు మొత్తం చెరువులు ఇవ్వాల. కోదాడ కాన్స్టిట్యున్సీ మోతే మండలంతో సహా, సూర్యాపేట తాలూకా పెనుబాడు మండలంతో సహా మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు తుంగతుర్తి, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాద్, వరంగల్, పరకాల, హుజూరాబాద్, మానకొండూరు, ఎన్ని నియోజకవర్గాల్లో ఉండే చెరువులను కూడా నింపాలి. ఆలేరు, బసవపూర్ కూడా నీళ్ళు కావాలి. భువనగిరి, బసవాపూర్కు, ఆ నుంచి ఆలేరు, గంధమల్లకు అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి.